వెల్కమ్ టు అంకం న్యూస్. కాంగ్రెస్ పాలనలో మహిళా అభ్యుదయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభ్యుదయం సాధిస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలో, మోపాల్ మండలం నేలకల్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రూరల్ నియోజకవర్గానికి 550 మహిళా సంఘాలకు సంబంధించి 6,80,00,000 రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, చిరు వ్యాపారులకే పరిమితం కాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేందుకు చేయూత అందిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని భూపతి రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అడిగిన వారందరికీ రేషన్ కార్డులను సైతం మంజూరు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారని, దీంతో ఓర్వలేని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి అండగా నిలవాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి, మాజీ సర్పంచ్ జనార్దన్లు మాట్లాడారు. సతీష్ గంగా, ప్రసాద్ భోజన్న, గంగాధర్, కిరణ్ రావు, ఒడ్డెన్న, శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి నుండి ఇప్పటిదాకా అన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ఏదైతున్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కొద్దిగా ఆలస్యమై ఉండొచ్చు. దానికి కూడా కారణం ఏంటంటే, మనం ధనిక రాష్ట్రమైన తెలంగాణను మరి గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు మొత్తం కూడా అప్పులపాలు చేసి మరి పగడి దోపిడిలాగా దోసుకొని మరి ఇలా ఫామ్ హౌస్లు కట్టుకొని మరి మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినటువంటి సందర్భం. కాబట్టి మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలి. మన ఇందిరమ్మ పార్టీ, మరి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్తున్నాం. మరి ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఎన్ని తిప్పలైనా మరి పైసా కూడబట్టి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది. ఇవాళ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, మరి దేశం కొరకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ. కాబట్టి మనం ఒక మాట ఒకసారి అంటే దానికి తప్పకుండా 100% పాటించాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ రోజు చెప్పారు మరి మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి. గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు, మీరే వడ్డీకి వడ్డీ కట్టిరు. సో ఇవాళ మనకు సంవత్సరంకు టార్గెట్ ఉండదు. మీ తరఫున ప్రభుత్వము భూపతి రెడ్డి గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ మీ వడ్డీని మీ తరఫున వారు కడతా ఉన్నారు. కాబట్టి మనం కూడా మన డబ్బులు వాళ్ళు కట్టినందుకు వారికి ఎప్పుడు సదా రుణపడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి హౌసింగ్ విషయానికి వస్తే కూడా సార్, నాకు తెలిసి కూడా నేను ఈ ప్రాంతంలో చాలా తిరుగుతూ ఉన్నాను. మరి 2004లో ఈ కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరి దీనికి ఒక ముఖద్వారం వచ్చి ఒక పరిష్కార మార్గం కనుగొనబడింది. మరి మీ కార్యక్రమంలో చేత ఈరోజు 24 మందికి, మరి భవిష్యత్తులో కూడా ఇంకో 24 మందికి ఇల్లు, మరి ఇంకో 30 మందికి ప్లాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ చేతిలో మీకు కూడా త్వరలో ఇది పూర్తి కావడం కూడా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా సార్, ఈ గ్రామం కూడా చాలా రాజకీయంగా కానీ వ్యవసాయం కానీ చాలా చైతన్యవంతమైన గ్రామం సార్. మనం వారికి చెప్పాల్సిన పని లేదు. మరి మనమైనా తప్పులు చేసినా, మనం అన్నమాట తప్పినా వాళ్ళు ఖచ్చితంగా మనసులు ఉంచుకొని ఎంత మంచి వారికైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులను గతంలో చూడడం జరిగింది. కాబట్టి మరి ఆ విధంగా కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఒక 5-6 సార్లు రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే తిరుమలపల్లి, పాల్దా, ఈ మల్కాపూర్, గుండారాం ఏతున్నా నా సొంత గ్రామంలో అయితే ఫీల్ అవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా వచ్చిన దాంట్లో బడ్జెట్ అలాట్మెంట్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎప్పుడు కూడా మీ గ్రామాల్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని, ముఖ్యంగా గుండారంని, పాల్దారం మాత్రం చాలా ప్రత్యేకంగా దీన్ని అభిమానించడం జరుగుతుంది. అదేవిధంగా అన్న కార్యక్రమాలను కూడా ఒక్క రోజులో మనం చేసుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. మరి మీకైతే కమిట్మెంట్స్ ఇచ్చిండ్రో సార్ కమిట్మెంట్ ప్రకారమే మీకు అన్ని విడుదల వారిగా పనులు చేయడం జరుగుతుంది. మరి ఈ కమిట్మెంట్ అనేది 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల సంగతి మనం మహిళలు కానీ, ఈ గ్రామ పెద్దలు కానీ మర్చిపోకూడదు. మీరు ఏదైనా మీ కార్యక్రమాలు శాయశక్తుల మనిషి కూడా, మన ఎమ్మెల్యే గారికి కూడా వేరే వ్యాపారానికి గతంలో ఉన్నట్టు ఎమ్మెల్యేలో రెండో ఆప్షన్ ఏం లేదు. సార్ ఉన్న డబ్బులు వచ్చేది వ్యాపారాన్ని వదిలేసుకొని మరి సేవా దృక్పథంతో ఈ రాజకీయంలో అడుగుపెట్టడం జరిగింది. కాబట్టి
నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.